కథ విన్న తర్వాత, అరే! ఇలాగ నాకొక కథ విన్నాను, నచ్చింది అని మీకు ఆల్రెడీ 'బిగ్ బాసే' కానీ, లేకపోతే సీరియల్ ఇండస్ట్రీ వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళతో ఎవరితో అన్నా మాట్లాడి సజెషన్ తీసుకోవడం కానీ, అలా ఏమన్నా చేశారా? లేదంటే ఓల్ అండ్ సోల్‌గా మీరే డెసిషన్ తీసుకున్నారా? నాకు నచ్చింది ఫస్ట్ నా డెసిషన్. హ్మ్. తర్వాత నేను ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ పవన్ ఉన్నాడు. రైటర్ అండ్ డైరెక్టర్ నా ఫ్రెండ్. ఓకే. సో, వాడితో చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత మానస్ ఆబ్వియస్‌లీ. హ్మ్. సో, బావుంది సెట్ అయ్యిద్ది. అలాగే ఓకే. అంటే నా డెసిషన్‌ని ఇంక వాళ్ళు కూడా అరే! బావుందిరా నీకు ఈ క్యారెక్టరైజేషన్ సెట్ అవుతది. ఆ! సో, ఇమ్మీడియేట్‌గా అంటే నాకు నచ్చి నేను వాళ్ళకి అది చెప్పా. అరే! ఓకే. ఇలా ఉందిరా కథ నాకు నచ్చింది అని. ఓకే. అరే! బావుందిరా ఓకే అనేసరికి నేను వెంటనే అక్కడే ఓకే చెప్పొచ్చా. వచ్చిన తర్వాత చెప్పా నేనిది. కూల్. 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 యాహ్! అంటే మీరు 'బిగ్ బాస్' తర్వాతనే జనాలందరికీ బాగా పరిచయం అయిపోయారు. అండ్ ఆఫ్‌కోర్స్ సీరియల్స్ అవి చూస్తున్నప్పుడు మా మమ్మీలు వాళ్ళందరూ అయితే చూస్తారు. మేమైతే చూడలేదు కాబట్టి. కానీ వాళ్ళకి కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని మీరు క్రియేట్ చేసుకున్నారనే అనుకోవచ్చు. ఈ మూవీ తీసుకునే ముందు అండ్ మిగతా షోస్ చేశారు కదా! కొంచెం గ్యాప్ వచ్చినట్లు ఏమన్నా అనిపించిందా? లేదంటే కంటిన్యూయస్‌గా వర్క్స్ చేస్తున్నాను కాబట్టి ఐ యామ్ ఆన్ ఎ గుడ్ ఫ్లో అని మీకు అనిపించిందా? అలా ఏం లేదండి. గుడ్ ఫ్లోలోనే ఉన్నాను. హ్మ్. మనకు నచ్చిన వ్యక్తి మనం ఎప్పుడు ఎవరిని మర్చిపోము. హ్మ్. సో, అలానే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. నేను ఏం చేస్తానా, ఏం చూపిస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో, అలాగే ఒక మంచి సినిమాతో ఇప్పుడు ముందుకొచ్చాను. ఇది మీ కల కూడా కదా! అంటే బిగ్ స్క్రీన్ పైన నన్ను నేను చూసుకోవాలి అవును. అది ఇది అని అవును. చెప్పేసి. అవును. సో, ఇట్స్ గోయింగ్ టు బి ట్రూ. యెస్. ఎలా అనిపిస్తుందండి? ఆ ఫీల్ నేను చెప్పడానికన్నా నేను ఒకసారి థియేటర్‌కెళ్ళి చూసుకుంటే బావుంటుందేమో అని ఉంది నాకు. మొన్న టీజర్‌ని ట్రిపుల్ ఏ సినిమాస్‌లో లాంచ్ చేసినప్పుడు అలా చూసి ఆగిపోయాను నేను. ఆహా! ఎంత బాగుందిరా ఇక్కడ అని. సో, ఐయామ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ మై మూవీ ఆన్ 70 ఎంఎం. సో, సినిమా అందరం చేస్తాం. కానీ మంచి సినిమా కొంతమందే చేస్తాం. అందులో ఇది మొదటి సినిమా. మొదటి సినిమా. యెస్. కల నిజం కల. చేసిన సినిమా. యెస్. విషింగ్ యూ ది బెస్ట్ అండి. థాంక్ యూ. యెస్.